చాలామందితో ఎదిరింప శక్తి కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడ, శక్తి లేని ఎడల అతడిక్కను దూరంగా ఉన్నప్పుడే రాయబారును పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యులు కానేరు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పి ఈ వాక్యం ఇంతటితో నేను దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము ముగిసినది. ఓ